ఇట్స్ హార్వెస్ట్ టైం. మళ్ళీ మన తోటలో కూరగాయలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా రోజుల తర్వాత బెండకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీ. మధ్యలో చాలాసార్లు ట్రై చేశాను కానీ నేనైతే సక్సెస్ అవ్వలేదు. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మంచిగా బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ గోరుచిక్కుడు మొక్క ఉంది చూసారు, నేను వద్దన్నా ఆగట్లేదండి, అంతలా కాస్తుంది. మన తోటలో ఏదైనా సరే వన్స్ స్టార్ట్ అవ్వడం లేట్ అవుతుంది కానీ స్టార్ట్ అయిన తర్వాత కాస్తూనే ఉంటాయండి. అదేంటో మరి, ఇది నేను మన అదృష్టం అని అనుకుంటాను. అండ్ ఈ మొక్క ఉంది చూసారు, ఈ మిర్చి ప్లాంట్ చాలా స్పెషల్ అండి. ఇది నేను వేయకుండానే వచ్చింది, బట్ కాయడం అయితే సూపర్గా కాస్తుంది. మిర్చీస్లో మనం అది అబ్జర్వ్ చేయొచ్చండి. మనం కావాలని పెట్టిన మొక్కలకి పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది అస్తమాటు, బట్ వాటంతటవి వచ్చిన ప్లాంట్స్కి అయితే అసలు పెస్ట్ అటాక్ అనేది ఉండదు. ఇది మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు అనేది కమెంట్ చేయండి. యాజ్ యూజువల్ నేతి బీరకాయలు అయితే అస్సలు నిరాశపరచవండి మనల్ని. ఏ ఉన్నా లేకపోయినా నేనున్నానని కాస్తాయి అవి. కింద కాకరకాయ పాదు తీసేసాం కదా, ఇప్పుడు పైన కూడా స్టార్ట్ అయిపోయి మంచిగా వస్తున్నాయి హార్వెస్ట్. ఈ దొండకాయలు వర్షానికో ఏమో కానీ మంచి బొండాల్లా తయారయ్యాయండి. చాలా మంచిగా వస్తున్నాయి. కొన్నున్నా కూడా మంచిగా కర్రీ అవుతున్నాయి. ఈ ప్లాంట్ చూసారా, ఇది చెట్టు చిక్కుడండి. నేను రీసెంట్గా వేశాను. ఇప్పుడు ఫ్లారింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడున్న దాంట్లోనే కాదు, వెనకాల ఇంకొక 3 పాట్స్లో కూడా ఉంది. అప్కమింగ్ హార్వెస్ట్లో అది కూడా ఉంటుందన్నమాట. మడుల్లో వేసిన తర్వాత ఫ్రూట్స్ సూపర్గా నిలబడ్డాయండి, మంచిగా కాస్తున్నాయి. ఈ వంకాయలు ప్రూనింగ్ చేసిన తర్వాత చాలా బాగా వస్తున్నాయండి. వీక్లీ 2 or 3 కర్రీ అవుతుంది మనకి, అంత మంచిగా వస్తున్నాయి వంకాయలు. ఇది ఇవాల్టి హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.